సమాజం కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తే సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించే సైనికుడితో సమానమేనని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో యువత, మహిళలు, విద్యార్థులు, కూటమి నాయకులు పాల్గొని భారత్ మాతా కీ జై నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఎన్నో సంక్షోభాలు, యుద్ధాలు, సవాళ్లను అధిగమిస్తూ భారత్ నేడు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సాధించడానికి ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు, వీరుల త్యాగాలే కారణమని పేర్కొన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులను ఆస్వాదిస్తున్నామని తెలిపారు. భారతదేశం ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సి ఉందని, దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న సైనికులు, దేశంలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ మొక్క నాటడం మంచి సమాజ అభివృద్ధికి దోహదపడే ప్రతి చిన్న చర్య కూడా దేశభక్తికి నిదర్శనమేనని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి సిఐ వై రామారావు, ఎస్ఐజి ఏడుకొండలు, ఇన్ఛార్జి తహసీల్దార్ రమణారావు, ఎంఈఓ 1 మాలకొండయ్య, ఎంఈఓ 2 రమాదేవి, ఉపాధ్యాయులు, పోలీస్, రెవెన్యూ, మెప్మా, ఐసిడిఎస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.